ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టీడీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కన్స్యూమ్ చేయడానికి ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా కన్స్యూమ్ చేయడానికి ఇండిపెండెంట్లకు గాజు గుర్తునిచ్చారు. సైకిల్ పోటీ చేసే చోట గ్లాస్ పెట్టి జనాలకు కన్స్యూమ్మెంట్ చేయాలని వైసీపీ పార్టీ చూస్తుంది. ప్రజలు ఆల్రెడీ టీడీపీ సింబల్ విషయంలో ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఏలూరు ఎంపీ మరియు చింతలపూడి అసెంబ్లీ విషయంలో టీడీపీ విజయం ఖాయంతో వైసీపీ నాయకులకు ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఏలూరు ఎంపీ చింతలపూడి అసెంబ్లీ భారీ మెజార్టీతో టీడీపీ పార్టీని ఎంతో విజయం సాధిస్తారని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అని చెప్పి రాత్రి 11 దాటిన తర్వాత ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు జంగారెడ్డిగూడెంలో దేవులపల్లి వేగవరం సమీపంలో. మరి అక్రమార్జన అంతా ఎక్కడ పోతా ఉంది? తెలుగుదేశం హయాంలో ఇసుకని ఉచితంగా ఇచ్చిన మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అభివృద్ధి లేకపోవడం వల్ల ఇసుక మీద పడి సహజ వనరులు ఏవవుతున్నాయో వాటిని దోచేస్తున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. దీన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎలక్షన్ హడావుడిలో ఉన్నామని చెప్పి మనకున్న సహజ వనరుల్ని దోచుకుంటే ఎవరు కూడా ఊరుకోరు. దీనికి ఒక పాలసీ లేదు.